హలో ఫ్రెండ్స్, మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. ఇందులో మనకి 49 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో డిగ్రీ వాళ్ళకి అండ్ బీటెక్ ఐటీ చేసిన వాళ్ళకి ఇంకా చాలామందికి జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఓపెన్లో 21 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 12 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 8 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి. టోటల్‌గా 49 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూడండి, యాక్చురియల్ సంబంధించినటువంటి పోస్టులు 5 ఉన్నాయి. ఇది డిగ్రీ 60% స్కోర్‌తో పాటు ఐఏఐ సంబంధించినటువంటి 7 పేపర్స్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఫైనాన్స్ సంబంధించి మనకి 5 పోస్టులనేవి ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌లో 60% ప్లస్ ఈ సంబంధించిన కోర్సులన్నీ కూడా మీరు చేసి ఉండాలన్నమాట. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్సులన్నీ చేసి ఉండాలి. లాలో కూడా మనకి 5 పోస్టులనేవి ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ లాలో మీరు 60% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఐటీ అనమాట. మీరు బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, సీఎస్ఈ కానీ చేసి ఉండాలి. 60% స్కోర్ ఉండాలి. ఎంసీఏలో మీకు 60% ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 60% ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత రీసెర్చ్ సంబంధించినటువంటి 5 పోస్టులు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అండ్ వాటిలలో మీకు 60% స్కోర్ ఉంటే స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ వాటిలో 60% స్కోర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ లిస్ట్ వచ్చేసినైతే మనకి 24 అనమాట. ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 60% స్కోర్ అనేది ఉండాలి. సో అన్నిటికి కూడా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫేజ్ 2 సంబంధించి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మనకి రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ అవేర్‌నెస్, క్వాంటమ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. 40, 40, 40 160 క్వెషన్స్ అండ్ 160 మార్క్స్ అండ్ 1½ అవర్‌లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ప్రిలిమినరీ. అండ్ ఇవన్నీ డిస్క్రిప్టివ్ సంబంధించి అనమాట. ఇంగ్లీషు, ఎకనామిక్స్, ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి క్వెషన్‌లు 100, 100, 100 అనమాట. 1 అవర్, 1 అవర్, 1 అవర్ 3 అవర్స్ ఎగ్జామ్ అనమాట. ఇది పేపర్ 2 అనమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే 21 నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 20 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన సాలరీ మనకి బేసిక్ పే 44,000 అనమాట. అన్నీ కలిపి మీకు 1,46,000 అనేది వస్తుంది. ఇవన్నీ కటింగ్స్ పోను మీ చేతికి 1,00,000 వరకు కూడా రావడం అనేది జరుగుతుంది. దీనికి చాలా పోటీ ఉంటుంది. చాలా మంచి జాబ్స్. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోండి. విజయవాడ, హైదరాబాద్ ఈ రెండిట్లో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి. సో ఇదండి మనకి ఐఆర్‌డీఏఐ సంబంధించినటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఈ సంస్థలో 49 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ యొక్క వివరాలు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.